పోలీసులు వచ్చిన తర్వాత నేను వీడియో ఆన్ చేసి వీడియో తీస్తున్నా. నువ్వు వీడియో తీస్తే ఇట్లా వీడియో తీసినావు ఇంకో ఇది ఒక క్రైమ్ టంజానియాలో, అందుకనే నేను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేసిస్తా అంటుర్రు. ఒరే అమ్మాయి గారికి బతిమలాడి లాస్ట్కు పైసలు ఉన్నాయి, ఏమైనా పైసలు ఉంటే మన పైసలు ఇవ్వ అడిగిండు. బాయ్ మై ఫ్రెండ్. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. 3 టైపులు ఉంటుంది. ఒకటి వచ్చేసి విఐపి బస్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రా విఐపి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనమైతే అరుషలో ఉన్నాం. అరుష నుంచి మనకు దర్శనం వచ్చేసి దాదాపు 650 కిలోమీటర్ల వరకు మనమైతే బస్ జర్నీ చేయబోతున్నాము. అది కూడా ఓవర్ నైట్ బస్ జర్నీ చేయబోతున్నాము. మనము అరుష నుంచి దర్శనం చేరుకోవడానికి దాదాపు ఒక 12 గంటల నుంచి ఒక 14 గంటల సమయం అయితే పడుతుంది అరుష నుంచి దర్శనం. నేను ఎందుకైనా సరే మీకు చూపించాలని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. దొంగచాటుగా దొరకబట్టుకున్నారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ వినయ్ అండ్ యువర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. సో గైస్, మొత్తానికి మనమైతే ఈ అరుష వదిలి మనమైతే దర్శనం వైపు అయితే వెళ్తున్నాము. సో ఎన్నో మంచి మెమోరీస్ అయితే మనకైతే ఈ అరుషలో అయితే ఉన్నాయని చెప్పొచ్చు. చాలా కంటెంట్ ఇష్టం. మనమైతే అరుష నుంచి మోషి నుంచి అరుష చాలా ఎంజాయ్ కూడా చేసాము. సో మొత్తానికి అయితే మనమైతే దర్శనంలో ఇంకా కొన్ని ప్లేస్లు ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, సరేనా? సో నేనైతే బస్ లాంటివి అన్నీ బుక్ చేసుకున్నాను నేను ఒక 2 డేస్ ముందే. మనకు బస్ వచ్చేసి నాకైతే నైట్ 8 o'clock అయితే ఉంది. నైట్ 8కి స్టార్ట్ అయ్యి మనకైతే నెక్స్ట్ డే అంటే ఇవాళ నైట్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 7 or 8కి మనకైతే బస్ అయితే దర్శనంలో దించేస్తుంది. ఇదన్నమాట. మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఎక్కడ బుక్ చేసుకున్నాను, సరేనా? స్టే ట్యూన్ అండ్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చాలా బాగుంటుంది. దట్టు మనమైతే రాత్రి సమయాల్లో అయితే మనమైతే దర్శనం అయితే వెళ్ళబోతున్నాము. అది మన సేఫో కాదో మనకైతే తెలియదు. ఇప్పటివరకు నేనైతే నైట్ టైం అయితే ట్రావెల్ చేయలేదు ఆఫ్రికాలో, మొదటిసారి అని చెప్పొచ్చు. ఇక మనమైతే ఈ దర్శనం జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. నేనైతే దర్శనం వెళ్ళడానికి బస్ అయితే బుక్ చేశాను. ఆ రేట్లు కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ మీద అయితే మీకైతే చూపిస్తా, చూడొచ్చు. నేను వచ్చేసి కిలిమంజారో ఎక్స్ప్రెస్ అనే బస్సులు అయితే బుక్ చేసుకున్నాను. చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనమైతే దర్శనం వెళ్ళొచ్చు, మోషి వెళ్ళొచ్చు, అన్ని చోట్ల వెళ్ళొచ్చు. ఇట్లా స్టేట్ వెళ్ళినామనుకో మనకు మెయిన్ బస్ స్టాండ్ అరుష బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఆ అరుష బస్ స్టాండ్ని కూడా చూపిస్తా. మనము అక్కడ నుంచి అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇది వచ్చేసి మనకు సేఫ్ అండ్ సెక్యూర్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అరుష నుంచి మనం కరాటు వెళ్ళొచ్చు, మటువంబు వెళ్ళొచ్చు, మోషి వెళ్ళొచ్చు, దర్శనం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అదనమాట స్టోరీ. ఇట్లా స్టేట్ వెళ్ళినామనుకో మనకైతే బస్ స్టాండ్ ఉంటుంది. హార్డ్లీ ఒక 500 meters ఉంటుంది దూరం. కాకపోతే మీకు ఆ బస్ బుకింగ్ సంబంధించింది అన్నీ అయితే మీకైతే ఇస్తా. గోల్డెన్ రోజ్ హోటల్ దగ్గరనే ఉంటుంది. ఇది వచ్చేసి గోల్డెన్ రోజ్ హోటల్. ఇది చూసుకోండి. ఇది వచ్చేసి మనకైతే అరుషలోనే మెయిన్ బస్ స్టాండ్. మీరు దర్శనం వెళ్ళాలనుకున్నా కానీ ఇంకెక్కడ వెళ్ళాలనుకున్నా కానీ మీరైతే ఇక్కడ రండి. అరుష సిటీ సెంటర్ అంటారు దీన్ని, అలాగే అరుష సిటీ బస్ టెర్మినల్ పిలుస్తారు దీన్ని. చూడొచ్చు వాతావరణం ఎట్లుందో. కానీ చాలా జాగ్రత్త ఉండాలి ఇక్కడ వచ్చినప్పుడు. అంత దొంగన కొడుకులే ఉంటారు. నాకైతే పర్సనల్గా చెప్పాలంటే ఈడేమో అయింది, గొడవ అవుతుంది ఇక్కడ. చూడొచ్చు, వాడేమో దొంగతనం చేసినట్టు కొడుతున్నాడు అన్ని. ఇట్లుంటుంది కథ. సో మనమైతే వెళ్దాం, పదండి. సో గైస్, మొత్తానికి అయితే మనమైతే మన బస్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే టైం వచ్చేసి మనకైతే 8 o'clock అవుతుంది. మన బస్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతుందంట. సో ఇక మనమైతే ఈ అరుష సిటీకి బాయ్ చెప్పి మనమైతే దర్శనంకి అయితే వెళ్దాము. నైట్ జర్నీ ఎందుకో నాకైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఆఫ్రికాలో. మరి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ నాకే తెలియదు, చూద్దాము. సో ఇంకా మీకు బస్ కూడా చూపించేస్తా. ఇంకా బస్ గురించి కూడా ఇంకా ఎన్నో విషయాలు అయితే చెప్తా, సరేనా? స్టే ట్యూన్. చూడొచ్చు, మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకైతే కిలిమంజారో ఎక్స్ప్రెస్ బస్ టెర్మినల్ అరుష. గుర్తుపెట్టుకోండి. నంబర్ ఇట్లా ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే చూసుకోవచ్చు. స్క్రీన్ షాట్ ఇట్లా తీసుకోండి. సో చూడొచ్చు, బస్సులు అయితే ఈ విధంగా ఉంటున్నాయి. సో గైస్, ఇక్కడ మనకు బస్సులు వచ్చేసి మనకు మూడు టైపులు ఉంటుంది. ఒకటి వచ్చేసి విఐపి బస్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రా విఐపి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ వచ్చేసి మనకైతే 42,000 ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి 50,000 ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి 60,000 ఉంటుంది. అంటే టంజానియా షిల్లింగ్స్. సో చూసుకోవచ్చు, అది ఎంతలో మీకు అయితే ఇండియన్ రూపీస్లో అయితే చూపిస్తాం మీకు, ఓకేనా? మనమైతే ఇక్కడ వచ్చే వెయిట్ చేసేసి ఇంకొక 10-15 minutesలో మనకైతే బస్ స్టార్ట్ అవుతుందంట. మనమైతే ఇక వెళ్దాం. సో మంచిగా ఉండబోతుందని నేనైతే ఆశిస్తున్నా. ఆఫ్రికా అంటే తెలుసు కదా, మరి మామూలుగా ఉండదు. ఇక మనమైతే
స్టార్ట్ చేద్దాం కోసేపు ఆగిన తర్వాత. సో గైస్ వెళ్ళే ముందు మనమైతే మన ఫ్రెండ్తోనైతే ఒక కోకా కోలా అయితే తీసుకొని తాగేసి ఇక వెళ్దాము. మన ఫ్రెండ్కి అయితే ఇక బాయ్ చెప్పేద్దాము. బాయ్ మై ఫ్రెండ్. హలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. వెల్కమ్. వెరీ వెరీ థ్యాంక్ యూ. చూడొచ్చు. థ్యాంక్ యూ. సో మనకైతే మన ఫ్రెండ్ అయితే చాలా హెల్ప్ చేసిండు. చాలా హెల్ప్ చేసిండు అని చెప్పొచ్చు. సో ఇక మనమైతే ఇక ఈ కోకా కోలా తాగేసి ఇంకా కొద్దిసేపట్లో మన బస్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. వెళ్దాము. నేనైతే చెప్తున్నా కదా, ఆఫ్రికాలో నైట్ టైం అనేది చాలా తలకాయలో ఏమంటారు పిక మీద కత్తి పెట్టుకొని ట్రావెల్ చేసినట్టు. ఇంకా ఈ టాంజానియాలో మనకు నైట్ టైం ట్రావెల్ చేయడానికి పర్మిషన్ కూడా ఉండదు ఫారినర్కి. ఏదో పర్మిట్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. సో ఇది కూడా ఉంటుంది. కాకపోతే నాకైతే ఇక్కడైతే ఏం అడగలేరు. అదనమాట. ఇక మనమైతే ఈ కోకా కోలా తాగేసి ఇక వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మనకైతే 600 రైట్, 600 టాంజానియా షిల్లింగ్స్ ఇది వచ్చేసి. ఇది తాగేసి ఇక వెళ్దాం. సో ఎట్లుంటుందో మా జర్నీ. నేనైతే హోప్ఫుల్లీ బాగా జరుగుతుందని అనుకుంటున్నా. మనకు దర్శనంలో కూడా చాలా కవర్ చేయాలి. అదనమాట. ఇక వెళ్దాం. ఓకేనా? వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చాలా బాగుంటుంది. ఇక వెళ్దాం పదండి. సో గైస్ మొత్తానికి అయితే మనమైతే మన బస్సు అయితే స్టార్ట్ అయిపోతున్నాము. చూడొచ్చు మనకైతే బస్సు చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీకు బస్సు కూడా చూపిస్తాను లోపల ఏ విధంగా ఉంటుందో. చూడొచ్చు మనకైతే బస్ అయితే ఈ విధంగా ఉంది చూడడానికి. ఫుల్ చాలా బాగుంది. ఓకే సావా బస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు లగేజ్ పెట్టుకోవడానికి చాలా వెల్ మెయింటెనెన్స్ అంట బస్సు. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. మనకు మంచిగా షూట్ చేయడానికి ముందనే కూర్చున్నాను నేనైతే. చూడొచ్చు. ఇంకా మనమైతే మన ఈ జర్నీ అయితే ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? స్టే ట్యూన్. సో గైస్ మొత్తానికి అయితే మనమైతే అరుషా సిటీని ఇప్పుడిప్పుడే దాటుకొని మనమైతే మన దర్శనం వైపు అయితే మన బస్ అయితే ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనమైతే అరుషాలో ఉన్నాం. అరుషా నుంచి మనకు దర్శనం వచ్చేసి దాదాపు 650 కిలోమీటర్ల వరకు మనమైతే బస్ జర్నీ అయితే చేయబోతున్నాము. అది కూడా ఓవర్ నైట్ బస్ జర్నీ చేయబోతున్నాము. మనము అరుషా నుంచి దర్శనం చేరుకోవడానికి దాదాపు ఒక 12 గంటల నుంచి ఒక 14 గంటల సమయం అయితే పడుతుంది అరుషా నుంచి దర్శనం వెళ్ళడానికి. అండ్ ఆల్సో మనము ఇప్పుడు నైట్ మనమైతే 8 గంటలకు మన బస్ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ 8 o'clockకి or 8 or 9 ఆ టైంలో మనకి బస్ అయితే దర్శనం అయితే చేరుకుంటుంది. నేనైతే ఇప్పటివరకు ఆఫ్రికాలో నైట్ జర్నీ అయితే చేయలేదు. ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూద్దాము. ఐ హోప్ మనకైతే అంత సేఫే ఉంది, అంత ప్రాబ్లం అయితే కాదు. ఇంకా మనమైతే ఇంకా మనకు వచ్చేసి మనకు డిన్నర్ బ్రేక్ కూడా ఉంటుంది. డిన్నర్ బ్రేక్ కొంచెం ఆ బ్రేక్ కూడా ఉంటాయి. ఆపేసుకొని వెళ్ళచ్చు. చూద్దాం ఎట్లుంటుందో జర్నీ. స్టేట్నా వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆఫ్రికా అఖండ యాత్ర మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఇంకా మనమైతే ఈ బస్ జర్నీ ఇంకా ముందు సాగిద్దాం పదండి. సో హలో గైస్ మొత్తానికైతే మళ్ళీ ఇంకోసారి అయితే బ్రేక్ అయితే అయింది. ఈ బ్రేక్కి ముందు ఇంకొక పెద్ద సంఘటన అయితే జరిగింది నాతో అయితే. ఇక్కడ ఉంటారు కదా ఒక స్పెషల్ ఫోర్స్ పోలీస్ అంట చెక్ చేస్తున్నాడు. నేను ఎందుకైనా సరే మీకు చూపించాలని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. దొంగచాటుగా దొరకబట్టుకున్నారు. ఒక అర్ధగంట సేపు ఫుల్ సతాయించారు. ఇంకా మిగతా ఫైల్స్ కూడా డిలీట్ చేసిర్రు. మొత్తం గందరగోళం చేసిర్రు. లాస్ట్కు దగ్గర డబ్బులు ఎత్తున్నాయి, డబ్బులు ఇవ్వు వదిలేస్తా, లేకపోతే నాడు నీకు కేసు, ఇప్పుడు నీ మీద కేసు వేసేసి నీకు పోలీస్ స్టేషన్లో పెట్టేస్తా ఇట్లా చెప్పేసిండు. కొద్దిసేపు ఇక భయం పెట్టినట్టు చెప్పొచ్చు. కాకపోతే ఇక మొత్తానికైతే ఇంకా మస్తు ఫైల్ డిలీట్ చేసిండు. నేను మస్తు షూట్ చేసిన, టైం ల్యాబ్స్ మస్తు పెట్టిన. ఇంకా ఇంతకుముందు నాకు బస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 గంటల తర్వాత మనకు కరెక్ట్ బ్రేక్ ఉండే. ఆడ మంచిగా ఫుడ్ గిట్లా తిన్నాము, అంత అయిపోయింది. అదంతా మొత్తం ఫైల్స్ మొత్తం డిలీట్ చేసిండు దొంగ నా కొడుకు. కాకపోతే ఈ టాంజానియాలో మనం పోలీసులని ఫోటో తీయొద్దు, ప్లస్ వీడియో కూడా తీయొద్దు. ఇది నిజంగా రూల్. ఇది నాకు తెలియదు నిజంగా. మీరు ఎవరైనా వస్తే పోలీసులకు ఫోటో కానీ వీడియో కానీ తీయకండి. ఓకేనా? సో మనమైతే ఇంకొక బ్రేక్ అయితే అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి 3 ఇప్పుడైతే 3 అవుతుంది టైము. ఇంకా మార్నింగ్ 8 వరకు అంటే మనమైతే దర్శనం ఉంటాము. ఇది 2వ స్టాప్ మనది. ఫస్ట్ స్టాప్ ఎలాగో మొత్తం డిలీట్ చేసిండు మన పోలీస్ అంకుల్. చూడొచ్చు. సో అదనమాట. ఇక మనం ఇంకా మిగతా కార్యక్రమాలు అన్నీ కానిచ్చేసేసి మనమైతే బయలుదేరదాం. ఓకేనా? చూడొచ్చు ప్లేస్ అయితే మనకైతే ఈ విధంగా అయితే ఉన్నది మన బస్సు.
మంచి సర్వీస్ అని చెప్పొచ్చు. పోలీసు వాళ్ళు ఇది చేస్తే వీళ్ళు సారీ చెప్తున్నారు. ఈ టంజానియా ఇంతే ఉంటుంది, సారీ అని చెప్తున్నారు. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ ఈ బస్సుని, కిలిమంజారో ఎక్స్ప్రెస్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద ఇంకా అలాగే మొత్తం అన్ని ఇచ్చేస్తా. మీరు ఇఫ్ ఇన్ కేస్ అరుషా నుంచి దర్శనం కానీ మూషి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ బస్ సర్వీస్ని యూజ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు కిలిమంజారో ఎక్స్ప్రెస్ అదనమాట. కాకపోతే మంచిగా అనిపించింది నాకైతే. నేను భయపడ్డా ఫస్ట్లో నేను భయపడ్డా. ఫుల్ చలి పెడుతుంది, మాట్లాడలేకపోతున్నా. సరే చెప్తాను. ఫస్ట్లో నేను భయపడ్డా, రాత్రి చేయాలన్నా బస్ జర్నీ చేయాలన్నా అద్దా అని చెప్పేసి. కాకపోతే ఫుల్ అంటే ఫుల్ సేఫ్. అట్లయితే ఏం లేదు మనకు, అదనమాట. సో ఇక మనమైతే మన మిగతా కార్యక్రమాలు కానీ చేసుకొని ఇక మన బస్ జర్నీ అయితే వేద్దాం. సరేనా, స్టేట్. సో గైస్, మనమైతే మన బ్రేక్లో అయితే మంచిగా ఒక మంచి కాఫీ అయితే చెప్పుకున్నా. మంచిగా మొత్తం మబ్బు మొత్తం ఇడిచిపోవాలి. ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఈ కాఫీ తాగేసి ఇక మనమైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. చూడొచ్చు మనకైతే రెస్టారెంట్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. మన బస్సు అక్కడ ఉంది. చాలాసేపు ఆగేటట్టు ఉంది ఇక్కడ. మనమైతే ఇప్పుడైతే మన కాఫీ అయితే తాగేసి ఇక మిగతా అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో గైస్, ఇక మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం బ్రేక్లు ఇట్లా అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 3 hours or 5 hours తర్వాత ఇంకో బ్రేక్ ఉంటుందంట. మళ్ళీ అక్కడ కలుద్దాం. ఓకేనా. షూట్ చేయడానికి ఏం లేదు, చూపించడానికి కూడా ఏం లేదు, మొత్తం చీకటి ఉంది. అందుకోసమే. సరేనా, వెళ్దాం ఇంకా పదండి మనం. సో గైస్, మొత్తానికి అయితే మనమైతే దర్శనం అయితే చేరుకున్నాము. దాదాపు కొంచెం 2 గంటలు ఇంకా లేట్ చేసినని చెప్పొచ్చు. ఎనీవే, మొత్తం సేఫ్గా మొత్తం అంతా మంచిగా మనమైతే దర్శనం అయితే చేరుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనమైతే నెక్స్ట్ వీడియోలో దర్శనం సిటీ గురించి ఇంకా దర్శనంలో కొన్ని ప్లేస్లు కూడా మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయినా కదా, నేను అంత మబ్బులో ఉండే చెప్పలేకపోయినా. కరెక్ట్, మొత్తం నిద్ర మబ్బులు ఉండే. అసలు పోలీసులు వచ్చిన తర్వాత నేను వీడియో ఆన్ చేసి వీడియో తీస్తున్నా. వీడియో తీస్తే ఇట్లా వీడియో తీసినా ఇంకో ఇది ఒక క్రైమ్ టంజానియాలో, అందుకనే నేను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేసి ఇస్తా అంటుర్రు. ఒరి అమ్మాయి గారికి బతిమలాడి లాస్ట్కు పైసలు ఉన్నాయి, ఏమైనా పైసలు ఉంటే మన పైసలు ఇవ్వని అడిగిండు. సార్ నా దగ్గర అయితే ఏం లేవు, నాకు రేపు ఫ్లైట్ ఉంది, అది ఇది ఏదో ఒకటి చెప్పేసి మొత్తంకి అయితే ఆడ నుంచి అయితే తప్పించుకున్నా అని చెప్పొచ్చు. సో ఇదన్నమాట స్టోరీ. సో అదనమాట. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.